నమస్కారం ఎంఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మాధురి. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలంలోని ఆముదాల దిన్నె గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం మరియు జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుమ్మలపెంట రోడ్డును టీడీపీ హయాంలో కాంట్రాక్టు తీసుకున్న కాంట్రాక్టర్ కావాలని ఏదో ఒక సాకుతో అడ్డం వేస్తూ పని జరగకుండా ఆపుతున్నారన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా త్వరలోనే తుమ్మలపెంట రోడ్డును పూర్తి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తెలిపారు. రామయ్యపట్నం పోర్ట్, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఇవన్నీ ముందుకు సాగింది జగనన్న ప్రభుత్వంలోనే ఎమ్మెల్యే రామిరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తికి రాబోయే ముందు రోజుల్లో ఏ విధంగా బుద్ధి చెప్పాలో తప్పకుండా ప్రజలు మీరు ఆలోచించి తగిన బుద్ధి చెప్పాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు మన కావలి నియోజకవర్గానికి వస్తే, కావలి నియోజకవర్గం అభివృద్ధి పదవిలోకి పోవాలంటే తప్పకుండా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అదేవిధంగా కావలి నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రికి మీరు మంచి మెజార్టీతో గెలిపించి బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. ఎందుకంటే ఏవైతే వాగ్దానం చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు మాటలతో కాకుండా చేతగా చూపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు రామాయపట్నం లాంటి పోర్టు కంప్లీట్ చేస్తున్నారు. ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ అవుతా ఉంది. అదేవిధంగా అనేక ప్రాజెక్ట్స్ కావలికి సంబంధించి ట్రంక్ రోడ్ కావచ్చు. ఈరోజు తుమ్మలపెంట రోడ్డు ఇందాక సోదరుడు చెప్పినట్టు తెలుగుదేశం సంబంధించిన వ్యక్తుల వల్ల ఆ రోడ్డు పని కాకుండా ఆపే ఈరోజు ఆ నెపాన్ని నా మీద వేయాలని చూస్తా ఉన్నారు. అయినా కూడా నేను వెనకాడటం లేదు. తుమ్మలపెంట రోడ్డుని మనకి ఇబ్బంది కాకుండా, ఒకవేళ రోడ్డు ఆ కాంట్రాక్ట్ వేయకపోయినా కూడా